పాడేదా వాగ్దానములాడిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములాడిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. ఇక్కడ లోపల అలా లోపల శత్రువులను వాడవు నీవే. మనకేం అవ్వలేదు. రక్షణ శృంగము నీవే. వచ్చి డైరెక్ట్ కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. ఇది నా ప్రార్థనా. మహిమానికే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థనా. ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. వేళలయందునా నిన్ను పూజించి కీర్తిస్తును. వేళలయందునా నిన్ను పూజించి కీర్తిస్తును. ప్రభువా నిన్నునే కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను.
పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, సాయం సమయంలో ప్రభు నీ దాసుని యొక్క జేసీరావు గారు భౌతిక కాయం దగ్గర ప్రభు మమ్మల్ని ఇక్కడ సమావేశపరిచినందు కొరకే వందనాలు. అంత మంచి దేవుడు, నరులారా తిరిగి రండి అని మీరు నాయన పిలుచుకున్నారు. నాయన మరి నరుని యొక్క ఆయుష్ భూమి మీద అది పరిమితి కలది అన్నది ప్రభు మరి ఒకసారి మేము గుర్తు చేసుకుంటున్నాం. ప్రభు నిజమే, నీ దాసుడు 4 దినాలు మా మధ్యలో గొప్ప పరిచర్య చేశారు ప్రభు. ఇది నీ ఏర్పాటని మాకు తెలియదు. అయితే ప్రభు మరి ఈ దాసుని ప్రభు ఎంత మంచి మరణం ప్రభు. ఆయన ఏమీ సఫర్ అవ్వలేదు. ఏ హాస్పిటల్లోని ఎక్కడ ఏ ఇంజక్షన్లు ఏ డ్రిప్పులు ఇవ్వవసరం లేకుండా ప్రభు ఇదిగో నాకు బాగాలేదన్నారు అంతే ప్రభు. మరి మీరు పిలుచుకున్నారు. ఎంత చక్కటి మరణం ప్రభు మరి నువ్వు ఆయనకి ప్రసాదించావు. గొప్ప దైవజనుడు, నీ కొరకే ప్రభు గొప్ప సేవ చేశారు. 86 సంవత్సరాల వయసులో ప్రభు మరి ఆయన నిలబడే బోధించాడు. ఆయన మరి ఈ దినాన్ని ప్రభు మరి నీ చిత్త ప్రకారం ఆయన చక్కటి మరణాన్ని ఆయనకి దయచేసి ప్రభు మీరు పిలుచుకున్నారు ప్రభు. మరి ఆయన యొక్క ఆత్మని యొద్ద పదిలంగా ఉంది ప్రభు. ఈ గొప్ప దైవజన్ యొక్క నాయన మరి ఫ్యూనరల్ కార్యక్రమం కొరకై నాయన ఏర్పాట్లు జరుగుతుండగా మరి హెబ్రోన్కి షిఫ్ట్ చేయాలా, లేకపోతే ప్రభు మరి బిడ్డలు ఇంకా మాకు డెసిషన్ ఇవ్వలేదు, ఢిల్లీ షిఫ్ట్ చేయాలా నాయన మేము కనిపెడుతుండగా మరి నాయన మరి ఈ మధ్యలో మేము నాయన మరి ఒకవేళ సియోనికి తీసుకుని వెళ్ళాలని తలంపు వచ్చింది. దాని ప్రకారం ప్రభు సియోని ఇసుతోటకి షిఫ్ట్ చేస్తుండగా నాయన మీరే మీ కృప చూపండి. మెట్టుకు ప్రభు నాయన మరి దైవజనుడు గొప్ప ప్రభు మరి నాయన మరి భక్తుల యొక్క మరణం నీ దృష్టిలో విలువైనది అని 116 దావీదు కీర్తనలో మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరి విలువైన ఈ యొక్క దైవజన్ యొక్క ఫ్యూనరల్ ప్రభు మరి ఎంతో ఘనంగా జరుగుట్లో ప్రభు మరి మీరే కృప చూపించండి. నాన్న మరి ఇది మేము నాన్న మా దగ్గర ఆయన ప్రభు తుది శ్వాస చేయడం ప్రభు అది ఎంతో ప్రభు మరి మేము దాన్ని ఎంతో గ్రేషియస్గా భావిస్తున్నాం ప్రభు. ఇంత గొప్ప ప్రభు దైవజనుడు ప్రపంచం అంతా ఎంతో ప్రభు మరి సేవ చేసిన వ్యక్తి, మీ దృష్టిలో ఎంతో విలువైన వ్యక్తి. ఆయన మా దగ్గర ప్రభు మాకు సేవ చేయడం వచ్చి ఆయన మరి ఆయన మరి తుది శ్వాస తీసుకుని నీ సన్నిధికి వచ్చారు ప్రభు. కనుక ప్రభు మరి ఈ యొక్క విలువైన ఈ యొక్క ప్రభు శరీరాన్ని మరి మన్నైనది మంటికి అప్పగించాలి. కనుక అది ఏ రీతిగా చేయాలి ఆయన ఈ కార్యక్రమం అంతా ప్రభు మరి హెబ్రోన్కి పట్టుకెళ్తారా, ఢిల్లీకి పట్టుకెళ్తారా మాకు తెలియదు. కానీ ఆయన ఇదిగో మా యొక్క గొప్ప ప్రవాహంలాగా ఇదిగో మా ప్రియులందరూ వచ్చారు. కనుక ప్రభు మేము వారి యొక్క భౌతిక కాయం దగ్గర మేము ఉండి ప్రార్థన చేస్తుండగా ఆయన మరి మీరే ఆయన చేసిన గొప్ప త్యాగపూరితమైన కార్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కొనియాడుతున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. ఆయన ఇంత గొప్ప దైవజన్ని ప్రభు మరి ఆయన నీ కొరకై దాదాపు ప్రభు మరి 70 సంవత్సరాలు నీ యొక్క సర్వీస్లో ఆయన ఉన్నారు ప్రభు. ఇప్పుడు ప్రభు మరి పౌలు చెప్పిన రీతిగా నాయన మరి ఇదిగో నేను నా పరుగు కూడా ముట్టించాను, నేను ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్, ఐ ఫినిష్ మై కోర్స్ అండ్ నేను మరి ఆయన నా యొక్క మరి ఈ యొక్క దేహాన్ని మరి ప్రభుకి అప్పగించడానికి మరి అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని నిజమే ప్రభు. ఆయన యొక్క మరి పరుగు కడముట్టించినందుకొరకే వందనాలు, ఆయన యొక్క కోర్సు కంప్లీట్ చేయించినందుకొరకే వందనాలు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన యొక్క ప్రభు మరి చక్కటి పరిచర్యని బట్టి ఆయన దేహం ద్వారా ఎంత గొప్ప పరిచర్య చేశారో
అదంతా ప్రభు మరి మేము గుర్తు చేసుకుంటూ మా నాయన మరి ఆయన్ని బట్టి మీకు నాయన హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇవో ప్రభు కుమారులు నాయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఆయన వారు నాన్న మరి వారందరూ కూడా మరి ఈయన మరి రేసులో వచ్చిన వారు ఆయన మరి అంతా వారు నిజంగా వారు కూడా ధన్యులు ప్రభు. ఆయన మరి మరి వారి దుఃఖంలో ఉంటారు నాన్న. మరి అయితే వారిని ఓదార్చే దేవుడు నీవు కనుక వారిని ఓదార్చండి, వారిని ధైర్యపరచండి. భక్తులందరినీ ప్రభు మరి ఓదార్చండి, ధైర్యపరచండి. ఘనమైన ప్రభు మరి ఫ్యూనరల్ జరుగుట్లో నీ ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు మీరే జరిగించి మీరే సహాయం చేయండి. వందనాలు యేసయ్యా, కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకొక్కరికే ఆరోపించుకుంటూ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతా ఎలా చేయాలో మీరే మీ గైడెన్స్ దయచేయవలసిగా ప్రార్థన చేస్తూ మా ప్రభు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడి కొంచెం అడుకొంచున్నాము తండ్రి. ప్రార్థన చేస్తాం. ప్రభువుడు మా తండ్రి, నమ్మకటి మా రాజా, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలం మా తండ్రి నీ దాసుడు మా సోదరుడు జేసురావు ఆయన జీవితాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పరిపూర్ణంగా మా తండ్రి ప్రభావం మీ యొక్క పిలుపు కొరకే సిద్ధపడినాడు. గత వారం దినాలుగా అది మా చెప్తూ వచ్చినారు. దైవ నా తండ్రి ఆఖరి మా తండ్రి శ్వాస వరకు నేను సేవిస్తానని, ఈ గొంతు ఆగిపోయేంత వరకు నేను ప్రకటిస్తానని అని చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కోరికను మీరు సిద్ధింపజేసినందుకే వందనాలు. ఫలభరితమైనటువంటి పరిచర్య ఆయనకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబ సభ్యులు దూరంగా ఉంటుండగా వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారిలోకి ఆదరణ దయచేయండి. అనేక మంది విశ్వాసులను ఆయన ప్రోత్సాహపరిచినారు. మాదిరి జీవితాన్ని బట్టి మా తండ్రి ఆయనకు అనుగ్రహించిన మా తండ్రి వాక్యంలో అనుగ్రహించిన ప్రావీణ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని అసలు ఎంతో మాదిరిగా మాకు ముందున్నందుకే వందనాలు. మిగతా కార్యక్రమం అంతా కూడా మా తండ్రి సరైన రీతిగా మీ మహిమార్థమై జరుగులాగిన మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి, నడిపించండి, సాన్ని దయచేయండి. ఎవరెవరైతే అటెండ్ అయినారో మా తండ్రి పరిచయం చేసినారో ఆయనకి వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం బయలుదేరి సియోను ఇసుక తోట మందిరానికి వెళ్ళనంటున్నాం. అక్కడ ఈయన్ని బాడీకి కావాల్సినటువంటి సంస్కారం అంతా చేసిన తర్వాత బాడీ అక్కడే ఉంటుంది. రేపటి దినాన ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఎక్కడ బ్రదర్ చెప్పినట్లు హైదరాబాద్ లేకపోతే ఢిల్లీనా అనేది వాళ్ళ పిల్లలు మాకు తెలియపరిచిన దాన్ని బట్టి వీ విల్ టేక్ ఏ ఫైనల్ కాల్ ఆన్ దట్. సో టిల్ దట్ టైమ్ బాడీ విల్ బి కెప్ట్ ఇన్ జైన్ ప్రేయర్ ఫెలోషిప్ ఇసుక తోట. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా కోఆపరేట్ చేయండి. ఏదైనా అటు ఇటు తేడాలు ఉంటే వేరేగా అనుకోకుండా కలిసి రండి మాతో. రండి బాబు, ఒక్కసారి ఆగనా, ఒక్కసారి చెప్పింది తీసుకెళ్ళరా నిన్న మార్నింగ్ మా చర్చిలో వాక్యం చెప్తారు అంకులు. మేమైతే ఓన్లీ ఈ అబ్బాయి పట్టుకోడు అసలు.
ఇంకెందుకు వెళ్ళిపోయినా ఇంకెందుకు మనం